ఓం శ్రీ గురుభ్యో నమః. పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి అయి పరమేష్ఠి ప్రముఖామరాధిపులకున్ ప్రాపింపరాకుండు దుస్తర మార్గంబున తేజరిల్లు హరికిన్ తత్వార్థినై మ్రొక్కెదన్. ఏ విభువందనార్చనములు ఏ విభుచింతయు నామకీర్తనంబు ఏ విభులీలలు అద్భుతములు యవని సంశ్రవణంబు సేయ దోషావలి బాసి లోకము శుభాయత వృత్తి చలంగునండునే నా విభునాశ్రయించద. అఘౌఘ నివర్తను భద్రకీర్తను ఏ పరమేశు పాదయుగము ఎప్పుడు కోరి భజించి నెర్పరుల్ లోపలి బుద్ధిలో ఉభయ లోకములందల శక్తి బాసి ఏ తాపము లేక బ్రహ్మగతి దారుజిత శ్రములై చరింతురే. ఆ పరమేశు మృక్యద అఘౌఘ నివర్తను భద్రకీర్తను తపములు చేసి అయిన మరిదానములెన్నియు చేసి అయిన ఏ జపములు చేసినయైన ఫల సంచయమెంవని జర్పకున్న హేయ పదములై దురంత విపదంచిత రీతిగా ఒప్పుచుండు అయి అపరిమితున్ భజించదఘౌఘ నివర్తను భద్రకీర్తను. తపముల్ చేసిననో మనోనియతినో దానం వ్రత ప్రీతినో జపమంత్రంబులనో శృతిస్మృతులనో సద్భక్తినో ఎట్లు లబ్ధపదుండౌనని బ్రహ్మరుద్రముఖరుల్ భావింతురవ్వాని అయి అపవర్గాధిపుడాత్మమూర్తి సులభుండౌగాక నాకెప్పుడున్. అణువో కాకకడున్ మహావిభవుడో అచ్ఛిన్నుడో ఛిన్నుడో గుణియో నిర్గణుడో యటంచు విబుధుల్ కుంఠీభవత్తత్వమర్గణులై ఏ విభుపాద పద్మ భజనోత్కర్షంబులన్ తత్వవేక్షణముంచెసెదరు అట్టి విష్ణు పరమున్ సర్వాత్ము సేవించదన్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. భాగవతంలో పంచమ స్కంధం 11వ అధ్యాయం 17వ చివరి శ్లోకంలో రఘుగణుడికి జడభరతుడు చెప్పినటువంటి విషయం ఏమిటంటే భ్రాతృవ్యమేనం తదభ్రవీర్యం ఉపేక్షయాద్యేధి తమ ప్రమత్త గురోర్హి హరి చరణోపాసనా అస్త్రో జహి వ్యలీకం స్వయం ఆత్మమోషం అని చెప్పి ఆయన ఏమన్నాడంటే, ఈ మనసుంది చూసావా, ఇది భ్రాతృవ్యం. భ్రాతృవ్యం అంటే ఏమిటి? భ్రాతృవ్యం అంటే శత్రువైనట్టి. మనసుకి ఆయన డెఫినేషన్ చెప్తున్నాడు. మనసు శత్రువైనట్టి. తర్వాత అదభ్ర వీర్యం. అదభ్ర వీర్యం చాలా బలమైనటువంటి. తర్వాత అటువంటి శత్రువు చాలా బలమైనటువంటి ఆ మనసుని ఉపేక్షించినట్లయితే, దానికి మనం పూర్తిగా లొంగిపోయినట్లయితే, అది చెప్పినట్టు మనం వినేస్తూ ఉన్నట్టయితే అప్పుడు ఏం జరుగుతుంది అంటే అధియేధితం. అది ఇంకా ఉపేక్ష చేస్తున్న కొద్దీ అది ఇంకా బలపడిపోతూ ఉంటుందయ్యా. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆత్మమోషం అలా బలపడుతూ ఉండేటప్పటికీ మన యొక్క అసలైనటువంటి ఆ నేను, ఆ జ్ఞానాన్ని, ఆ స్వయం జ్యోతిని, ఆత్మమోషం ఆ స్వరూపాన్ని హరించేస్తూ ఉంటుంది. ఏది? శత్రువు అయినటువంటిది, బలపడుతూ ఉండేటువంటిది, చాలా బలం కలిగినటువంటిది, దానిని ఉపేక్ష చేస్తున్న కొద్దీ ఇంకా బలమైపోతూ ఉండేటువంటి ఈ మనసుందే, ఇదేం చేస్తుందని ఏవం ఈ మనసుని ఏం చేయాలో అని చెప్తూ గురోహ హరేహ చరణ ఉపాసన అస్త్ర. ఇప్పుడు శత్రువులు యుద్ధానికి వచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? రాజులు కానీ భటులు కానీ ఏం చేస్తారు? శస్త్రాలతోనూ అస్త్రాలతోనూ ఆ శత్రువుని జయిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఇలాగా శత్రు సమానమైనటువంటిది
చాలా బలమైనటువంటిది. మనం ఉపేక్ష చేస్తున్న కొద్దీ ఇంకా బలపడిపోతూ ఉండేటువంటి యానం ఈ మనస్సు. ఇదేమిటి అంటే స్వయం వ్యలేకం. అది చాలా మిథ్యాభూతమైనటువంటిది. అది అక్కడ ఏమీ ఉండదు, ఉన్నట్టుగా కనిపిస్తూ అది బలపడిపోతూ ఉండేటువంటిది మిథ్యాభూతం, స్వయం వ్యలీకం. అది చాలా స్వయంగా అది మిథ్యాభూతం అది. కానీ జాగ్రత్తగా ఆలోచించేటప్పటికీ, జాగ్రత్తగా మనసు పెట్టి ప్రశాంతంగా విన్నది వింటూ మహానుభావులు చెప్పినటువంటి విషయాలను కానీ జాగ్రత్తగా ఆలోచనలో చేసుకున్నట్లయితే అది ఈ మనసు అనేటువంటిది మిథ్యాభూతము, మిథ్య అనేటువంటి విషయం మనకి తెలుస్తూ ఉంటుందయ్యా. అలాంటి శత్రువుని యుద్ధం చెయ్యాలి అంటే రెండు అస్త్రాలు ఉన్నాయి. ఒకటేమో గురువు యొక్క హరేహే శ్రీహరి యొక్క చరణ ఉపాసన అస్త్ర. ఆ గురువుగారి చరణాలని, ఉదాహరణ పరమాచార్యులు, ఇప్పుడు మన గురువు లేరు అనుకుందాం అనుకోండి, పరమాచార్యులు వారు బొమ్మలు ఉంటాయి, అందులో పాదాలు ఉంటాయి, భగవాన్ రమణ మహర్షి ఉంటాయి, శ్రీరామకృష్ణ పరమహంస ఉంటుంది, మహానుభావులైనటువంటి మన మధ్యలో తిరిగినటువంటి వాళ్ళ యొక్క పాదాలని ఉపాసన, చరణ ఉపాసనాస్త్ర. చరణాలను నిరంతరం మనసులో పెట్టుకోవడం ఒకటి. ఇక రెండవది హరేహే శ్రీహరి యొక్క పాదాలను చరణ ఉపాసన. ఆ పాదాల దగ్గర మన మనసును పెట్టి మనం అక్కడ ఉన్నట్టు, ఆ పాదాలని అభిషేకం చేస్తున్నట్టు, ఆ పాదాలని పూజ చేస్తున్నట్టు, ఇలాగా హరి చరణ ఉపాసనాస్త్ర ఇలాగ పెట్టుకున్నట్టయితే అప్పుడు ఈ శత్రువైనట్టి బలం కలిగినటువంటి ఉపేక్ష చేయగా ఇంకా బలపడిపోతూ ఉండేటువంటి ఆత్మమోషం, ఆత్మస్వరూపాన్ని కప్పేసేటువంటి ఏనం ఈ మనసుకి ఇవి రెండు అస్త్రాలయ్యా. కాబట్టి అందువల్ల ఓ రహుగణు అప్రమత్త, చాలా జాగరూకుడవై జహీ సంహరింపు, వాటిని సంహరించు అని చెప్పి రహుగణుడు అనేటువంటి జీవుడికి చెప్తున్నట్టుగా మనకు జడభరతుడు సాక్షాత్ ఆ పరమాత్మ యొక్క అంశచేత సాధన చేసుకున్నటువంటి గురుస్వరూపుడైనటువంటి ఆ జడభరతుడు మనకు ఈ విధంగా చెప్పాడయ్యా అనేటువంటి విషయాన్ని పరీక్షణ్ మహారాజుకి సుఖబ్రహ్మ ఆ చెప్పినటువంటి విధానాన్నే అక్కడ నైమిషారణ్యంలో సూత మహర్షిడి ఆ శౌనికాది మహర్షులకు చెప్పాడు. ఇదే విషయాన్నే ఈ భ్రాతృవ్యం అంటే శత్రువైనట్టి అనేటువంటి విషయాన్నే ఆత్మసంయమ యోగంలో భగవంతుడు అర్జునుడితో అంటాడు. ఉద్ధరేత్ ఆత్మానం అవసాదయేత్ ఆత్మయేవహి ఆత్మనో బంధువు. ఆత్మ అంటే ఇక్కడ మనసే, మనసే మనకు బంధువు. ఎప్పుడు అంటే మనం హరి గురుచరణాల యొక్క స్థితిని మన మనసులో నిరంతరం పెట్టుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు ఆత్మ ఏవ మన మనసే ఆత్మ మనకు బంధువు అవుతుంది. అలాగ పెట్టుకోకుండా బాహ్యమైనటువంటి ప్రపంచంలో బాహ్యమైనటువంటి వస్తువులతో, బాహ్యమైనటువంటి వ్యక్తులతో, బాహ్యమైనటువంటి కార్యక్రమాలతో పెట్టుకున్నప్పుడు ఆత్మయేవహి అదే మనసు రిపుహు శత్రువు అవుతుంది. అదే చెప్పాడు, భ్రాతృవ్యం శత్రువు అవుతుంది. అలాగ బయట వాళ్లతో, బయట వస్తువులతో, బయట ప్రపంచంతో మన ధర్మాన్ని, గృహస్థాశ్రమ ధర్మాల్ని వదిలేసేసి ఎక్స్ట్రా యాక్టివిటీస్ అనేటువంటి వాటిల్లో పెట్టుకున్నట్టయితే అదభ్రవీర్యం, అసలే బలమైంది మనసు. అది ఇంకా దాన్ని అలా బాగానే ఉంది కదా, ఎంజాయ్ చేస్తున్నాం కదా, ఇవన్నీ మనం వీళ్ళన్నిటితో కొత్త కార్యక్రమాల్లో ఉన్నాం కదా, వీళ్ళని పెంచుకుంటున్నాం కదా అనేటప్పటికి అది ఇంకా బలమైపోతూ ఉంటుంది. ఉపేక్షయ అప్పుడు ఇంకా ఉపేక్ష చేస్తున్న కొద్దీ అధియేధితం చాలా బలపడిపోతూ ఉంటుంది. కాబట్టి ఆత్మయేవహి ఆత్మనో బంధువు ఆత్మయేవహి రుపురాత్మనః అని ఆయన చెప్తూ ఇంకా ఏమన్నాడంటే బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవ ఆత్మనాజితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. నీకు నీవే బంధువు అయ్యా. వాస్తవంలో ఆత్మతో నీవు ఆత్మను వశపరుచుకున్నావు అనుకో, నీ మనసుతో నీలో ఉండేటువంటి జ్ఞానం వైపుకే చూస్తూ, నీలో ఉండేటువంటి నీ గురు చరణాలనే చూస్తూ, నీలో ఉండేటువంటి శ్రీహరి యొక్క
సాకార రూపాన్నో నిర్గుణ రూపాన్నో స్వయం జ్యోతి స్వరూపాన్నో వాసుదేవతత్వాన్నో నీవు నిరంతరము చూస్తూ ఉన్నప్పుడు నీ ఆత్మను వరుసపరుచుకున్నప్పుడు, ఆత్మను అంటే కార్యకారణ సంఘాతం అని చెప్పి శంకర్ల వారు చెప్పారు. కాబట్టి కార్యం అంటే శరీరం, కారణ అంటే మనసు, ప్రాణేంద్రియాలు. ఈ మన శరీరము, మన ప్రాణము, మన ఇంద్రియాలు, మన మనస్సుకి లొంగినప్పుడు బంధువు, అది బంధువు అవుతుంది. కానీ మన మనసు, మన శరీరం ఇతరులకి, ఇతర వస్తువులకి, ఇతర దృశ్యాలకి, ఇతరులకి మొహమాటానికో మెహర్బానీకో ఏదో వాళ్ళ దృష్టిలో పడ్డానికో ఏవో ఇటువంటి పనులు కానీ చేసాము అంటే అప్పుడు మనకి అదే మనసు శత్రువు అయిపోతూ ఉంటుంది అన్నాడు. అంటే మన మనసే మనకు శత్రువు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది చాలా బలమైంది అని గుర్తుపెట్టుకోవాలి. దానిని ఉపేక్ష చేస్తున్న కొలది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఉదాహరణకి ఏమైనా తీవ్రవాదులు ఉన్నారనుకోండి, అక్కడ ఉన్నారు అని సంగతి మన వాళ్ళు బలవంతులు, వాళ్ళు ఊళ్ళోకి వచ్చారు అన్న సంగతి పోతే పోయిందని పోలీసులు ఉపేక్ష చేశారనుకోండి, ఇంకా వాళ్ళ బలం పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళ మీద అస్త్రాల చేత కొట్టాలి. ఇక్కడ తీవ్రవాదులు ఎవరు అంటే మనని మోహపరిచేటువంటి, మన గృహస్థాశ్రమ ధర్మాలను పాటించనివ్వకుండా మన స్వయంగా చేసుకోవలసినటువంటి ధర్మాలకు మించినటువంటి, ఉద్యోగస్తుడు ఉన్నాడు వాడు ఉద్యోగం చేసుకోవాలంతే. అదేవిధంగా పిల్లాడు ఉన్నాడు అనుకోండి, చదువుకోవాలంటే వాడు చదువుకోవాలంతే. ఇంట్లో గృహస్థులు ఉన్నారంటే వాళ్ళు చేసుకోవాల్సినటువంటి గృహకార్యాలు ఏవైతే ఉంటాయో అవి చేస్తూనే ఉండాలి. అంతే తప్ప వీటికి మించి అతిగా మిగతా కార్యక్రమాల్లోకి వెళ్ళిపోతూ ఉండేటప్పుడు ఆ మనసే నీకు శత్రువు అయిపోతూ ఉంటుంది. కాబట్టి అందువల్ల భ్రాతృవ్యమేనం తదబ్రవీర్యం ఉపేక్షయాదే గతి అప్రమత్త, చాలా అప్రమత్తంగా ఉండాలి. గురోహి గురుహి హరిహి చరణోపాసనాస్త్ర, నీకు రెండే అస్త్రాలు ఉన్నాయి. ఒకటేమో గురువు గారి పాదాలని ఆశ్రయించుకోవడం, రెండవది హరి యొక్క చరణోపాసన చెయ్యడం. కాబట్టి ఇది మనసులో పెట్టుకోవయ్యా అని చెప్పిన తర్వాత అప్పుడు ద్వాదశాధ్యాయ పంచమ స్కంధంలో ద్వాదశాధ్యాయం 12వ అధ్యాయంలో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారు అంటే జగత్తంతా మిథ్య అనేటువంటి నిరూపణ చేయబోతున్నాడు ఇక్కడ. అంటే ఏమిటనమాట, విశ్వం పశ్యతి విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం, విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. విశ్వం అంతా కూడా దర్పణంలో, అద్దంలో కనిపించేటువంటి మిథ్యాభూతమైనటువంటిది అని మనకి దక్షిణామూర్తిలో చెప్పినటువంటి ఆ ప్రథమ శ్లోకం యొక్క దానిని నిరూపణ చేయడానికి ద్వాదశ స్కంధంలో చెప్తున్నారు అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు రహుగణుడు ఇంతవరకు చెప్పిన తర్వాత రహుగణుడు విని ఆయనతో జడభరతుడితో ఈ విధంగా అన్నాడు. రహుగణ ఉవాచ నమో నమః కారణ విగ్రహాయ స్వరూపతుచ్ఛీకృత విగ్రహాయ నమో అవధూత ద్విజబంధులింగ నిగూఢ నిత్యానుభవాయ తుభ్యం అని చెప్పి ఇంత ఉపదేశం చేశాడు. కాబట్టి గురు సమానుడైనటువంటి, కాబట్టి సాక్షాత్ దైవస్వరూపుడైనటువంటి జడభరతుడు కాబట్టి ఆయన మొట్టమొదటి రహుగణుడు ఆ పల్లకి దిగి ఆయన కాళ్ళ మీద పడి తను క్షమించమని వేడుకున్న తరువాత ఆయన నాకు ఉపదేశం చెయ్యి అని కోరుకున్న తరువాత ఆయన ఈ ఉపదేశం చేసిన తరువాత అప్పుడు నమో నమః కారణ విగ్రహాయ, స్వామి నువ్వు కారణ విగ్రహాయ నమో నమః, నమస్కారం స్వామి, నమస్కారం స్వామి అంటూ కారణదేహుడు నీవు. స్వరూపతుచ్ఛీకృత విగ్రహాయ, నీవేం చేసావు అంటే ఏమిటి, భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానమునే అది ఆ కారణము చేతే ఒక దేహాన్ని ధరించొచ్చావు నువ్వు. తరువాత స్వరూపతు ఉచ్ఛీకృత విగ్రహాయ, నువ్వు విగ్రహం అయ్యా. నువ్వు ఏమిటి విగ్రహం అంటే ఆత్మజ్ఞానం అనేటువంటి స్థితి చేత నీ యొక్క శరీరాన్ని నీవు
తిరస్కరించేటువంటి వాడు నువ్వు. అంటే ఈ శరీరం నిత్యం కాదు, ఇది అది రోగ జరాభూతం అయిపోతూ ఉంటుంది, శిథిలీకృతం అవుతూ ఉంటుంది. ఇది దీని యొక్క ఆయుష్ అల్పము, ఇది పదార్థమయము అనేటువంటి విషయాన్ని నువ్వు ఏ విధంగా తిరస్కరించాడు? ఆత్మజ్ఞానం చేత తిరస్కరించబడినటువంటి విగ్రహాన్ని నువ్వు. తర్వాత ద్విజబంధులింగ నిగూఢ నిత్య అనుభవాయ. నువ్వు పైకి చూస్తూ ఉంటే బ్రాహ్మణుల్లో చాలా అధముడైనటువంటి వాడివి కింద ఉన్నావు నువ్వు. అంటే ఏమిటి? ఆయన మట్టిలో ఉన్నాడు, ఎక్కడ ఒంటి స్నానం లేదు, ఏమీ లేదు, విభూతి పట్లు, రుద్రాక్షలు, పట్టు పంచలు, తర్వాత చేతుల మీద, ముఖం మీద ఎక్కడ అక్కడ ఇవి రాసేసేసి, జడలు పెట్టి పిలకలు పెట్టేసేసి, దాంట్లో పువ్వులు పెట్టేసేసి, చూసారా? ఇవి చూడగానే మోయిన బ్రాహ్మణోత్తముడు అనుకుంటూ ఉంటాం, చూసారా? అలాగ కాకుండా ద్విజబంధులింగ నిగూఢ నిత్య అనుభవాయ. కానీ ఇదే బ్రాహ్మణుడు మాసిపోయినటువంటి జంధ్యం వేసుకుని స్నానం చేయకుండా నిరంతరము కూడా ఆత్మజ్ఞానంతో వెలిగిపోతూ మహత్తరమైనటువంటి తేజస్సుతో వ్యక్తవాప్తమైపోతూ శరీరం చూడగానే మాత్రం మామూలుగా ఏదో డర్టీగా ఉండేటువంటి అటువంటి ఆ డర్టీనెస్ అనేటువంటి చిహ్నాలతో అతి రహస్యంగా దాచేసుకున్నావయ్యా నీ ఆత్మజ్ఞాన స్వరూపాన్ని. మన మనసు ఇటువంటి వాళ్ళకి బ్రాహ్మణోత్తములు ఎలా ఉంటారంటే వాళ్ళ మనసులో ఆత్మస్వరూపానికి సంబంధించినటువంటి ఏ జ్ఞానము ఉండదు. బాహ్యమైనటువంటి దేహంలో మాత్రం బ్రహ్మాండమైనటువంటి ఆకారాలు కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపించేటువంటి కాళ్ళ మీద దండం పట్టేస్తూ ఉంటాం. సరే, మన మామూలు మనం అందరం ఇలా చేస్తూనే ఉంటాంగా. అలా ఉన్నవాడే బ్రాహ్మణోత్తముడు అనుకుంటూ ఉంటాడుగా. కాబట్టి నువ్వు చాలా అతి రహస్యంగా దాన్ని గుప్తంగా దాచేసుకున్న. ఉదాహరణ పరమహంసను చూసామనుకోండి, మామూలుగా ఉంటాడు ఆయన. విభూతి పట్లు, తర్వాత మెడలో ఇవి పిలకలు, పట్టు పంచలు ఇవేమీ లేకుండా ఉంటాడు ఆయన. ఆయనకి ఉపాసనా సమయంలో ఆయన యొక్క ఆ బ్రహ్మ తేజస్సు అంతా కూడా మొత్తం 10 కిలోమీటర్ల వరకు కూడా బంగారు కాంతి వ్యాపించిపోతూ ఉంటే జనం ఏమిటి కాంతి అని పరుగున వస్తూ ఉంటే ఆయన ఉపాసనలకి భంగం కలుగుతోందని, అమ్మ ఈ బ్రహ్మ తేజస్సుని, ఈ కలర్ని అంతటినీ కూడా నువ్వు వెనక్కి లాగేసుకో అని మొత్తుకుంటే అప్పుడు అమ్మవారు అదంతా నిగూఢంగా ఆయన లోపల్లోనే పెట్టేసిందిట. అది సాక్షాత్తు పరమహంసే చెప్పినటువంటి విషయం. కాబట్టి ఇది బ్రాహ్మణోత్తములు ఆ విధంగా ఉంటారు. అధములైనటువంటి వాడి కింద కనిపిస్తున్నావు నువ్వు స్వామి అంటూ అతి రహస్యంగా ఉంచి నీవు నిగూఢ నిత్య అనుభవతుభ్యం, నిత్యము కూడా పరమాత్మ యొక్క జ్ఞానం యొక్క అనుభవంలో ఉండేటువంటి నమః తుభ్యం, నీ కొరకు నమో నమః అని మొట్టమొదట మనం కూడా కళ్ళు మూసుకుని మహాతేజస్సుతో వెలిగిపోతూ ఉండేటువంటి ఆ జడభర్తుడి యొక్క ఆత్మజ్ఞాన స్వరూపాన్ని, స్వయం జ్యోతి స్వరూపాన్ని, జ్ఞానస్వరూపాన్ని శ్రీహరి స్వరూపం కింద భావించి నమో నమః కారణ విగ్రహాయ స్వరూపతుచ్చీకృత విగ్రహాయ నమో అవధూత ద్విజబంధులింగ నిగూఢ నిత్యానుభవాయ తుభ్యం అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేసేసేసి రఘుగణుడు ఆయనకి నమస్కారం చేశాడయ్యా. అవధూత, నీవు స్వామి అవధూతవు నువ్వు అన్న తర్వాత జ్వరామయార్తస్య యథా గదం సత్ నిదాఘదగ్ధస్య యథా హిమాంబః కుదేహమానాహి విదద్దష్టదృష్టే బ్రహ్మన్ వచస్తే అమృతమౌషధం మే అని ఇప్పుడు ఆయన గురించి చెప్తూ ఏమన్నాడంటే, బ్రహ్మన్ ఓ మహాత్మ. బ్రహ్మన్ అంటే నిరంతరము కూడా బ్రహ్మభావంతో, ఆత్మజ్ఞానంతో, సత్యం నిత్యం జ్ఞానం అనంతం బ్రహ్మమైనటువంటి ఆ స్వరూపంతో వెలిగిపోతూ ఆ వెలుగునంతటినీ కూడా నిగూఢంగా దాచేసుకుంటూ నిత్యము కూడా పరమాత్మ యొక్క స్థితిలోనే ఉండేటువంటి వాడిని బ్రహ్మన్ అంటారు. అలాగ బ్రహ్మన్ ఇప్పుడు నిన్ను చూసి నీ మాటలు విన్న తర్వాత జ్వరంతో పీడ పొందినటువంటి వాడికి జ్వరం ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది, నోట్లో రుచి ఉండదు, కళ్ళు పడిపోతూ ఉంటాయి, కళ్ళు మండిపోతూ ఉంటాయి, నడవలేడు, నీరసంగా ఉంటుంది. ఇలాగ జ్వరంతో పీడింపబడేటువంటి వాడికి
జ్వరబాధను పోగొట్టేటువంటి మందులాగా ఉందయ్యా. నేను ఇంతవరకు కూడా ఈ జ్వర పీడితునై ఉన్నాను. ఏమంటే ఆయన రాజు కదా, బ్రహ్మాండమైనటువంటి పల్లకీలో ఉన్నాడు కదా, పట్టు వస్త్రాలు ధరించాడు కదా, ఆయన జ్వరం పీడితుడు ఏమిటండి అని కామన్ సెన్స్ ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. ఏమిటంటే మనసు నిండా కోరికలు, మనసు నిండా అసూయలు, మనసు నిండా అహంకారాలు, మనసు నిండా ఏదో నేను చాలా గొప్పవాడిని అనుకోవడం, నేను ఏవో పొడి చేస్తున్నాను అనుకుంటూ ఉండడం, నాకెంత ఇవి జ్వర పీడితాలంటే ఇవి, జ్వరములు అంటే ఇవి. ఇవన్నీ కూడా చాలా స్వభావం, ఇవి న్యాచురల్ ఉన్నవే కదండి, ఇందులో తప్పే ఉందండి అన్న వాళ్ళకి మాత్రం భాగవతంలో సమాధానం దొరకదు. ఇవన్నీ జ్వరము అనుకుని ఒక అడుగు లోపలికేసి భాగవతం వింటే ఓహో ఇదన్నమాట, ఇది భాగవతం చెప్తోందన్నమాట అన్నాను. కరెంటు ఒక వైర్ ఉంటుంది, వైర్లోంచి కరెంట్ వెళ్తోంది అని చెప్పామనుకోండి, నాకేం కనిపించడం లేదు, కానీ నేను కరెంట్లు అందులోంచి లేదు అని ఎంత మూర్ఖంగా మాట్లాడుతుంటో అదే మూర్ఖత్వం ఇక్కడ కూడా అప్లై అవుతుంది. కాబట్టి జ్వరంతో పీడ పొందిన వాడికి జ్వరబాధను తొలగించడానికి మందులాగా, ఎండలో బాగా తాపం ఎక్కిపోతూ ఉంటుంది, అలాగుండేటువంటి వాళ్ళకి చల్లటి నీరులాగా, పాపం చేత పీడించబడి అనేక రకాలైనటువంటి పాపాల చేత శరీరం అంతా కూడా రోగగ్రస్తం అయిపోయి బాధతో, చింతలతో, దుఃఖంతో నిండిపోయినటువంటి ఆ పాపిష్టి వాడికి గంగాజలంలాగా కుత్సితమైనటువంటి, కుత్సితం అంటే కుంచుకుపోయేటువంటిది, కు అంటే భూ సంబంధమైనటువంటి అని అర్థం అన్నమాట. అంటే మ్యాటర్తో కూడుకున్నటువంటి కుత్సితము. కుత్సితం అంటే చాలా నేరో మైండెడ్ అంటాను చూసారా. అంటే ఏమిటి, శరీరం ముందు అలా పెరుగుతుంది, తర్వాత ముసలితనం వస్తున్న కొద్దీ అది అలా 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 అలాగే కుత్సితం అయిపోతుంది. ఇలా కుంచుకుపోయేటువంటిది అని ఒక అర్థం. కు అంటే భూ సంబంధమైనటువంటి దాని చేత ఉండేటువంటి ఈ శరీరంలో నేను అనేటువంటి అభిమానం కలిగిన, నేను హోగణుణ్ణి, నేను పెద్ద సైంటిస్ట్ని, నేను ఏదో పెద్ద ఉపన్యాసకర్తని, నేను ఏదో బ్రహ్మాండమైనటువంటి పూజా పునస్కారాలు చేసేస్తున్నాను, నేను ఏదో బ్రహ్మాండమైనటువంటి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను అని నేను నా శరీరంతో తాదాత్మ్యం చెందిపోయి నీవు చేసినటువంటి పనులన్నీ ఏవో చాలా గొప్ప గొప్ప పనులు అనుకుంటూ ఉండి ఆ అభిమానంతో కుంచుకుపోయేటువంటి నాకు నీ మాటలు ఎలా ఉన్నాయి అంటే పాము విషము వంటి ఈ దేహాభిమానం ఉందే, ఇది ఎటువంటిదో రఘుగణుడు చెప్తున్నాడు. ఇది పాము విషం లాంటిది, ఈ విషస్వరూపమైనటువంటి ఈ దేహాభిమానం పాము స్వరూపమైనటువంటిది. అదే కు దేహం మానం, అహి అంటే పాము, విదష్టదృష్టే అంటే విదష్టదృష్టే ఈ శరీరంలో పాము విషం, అభిమానం అనేటువంటి పాము చేత గట్టిగా విషం ఎక్కబడినటువంటి అటువంటి దృష్టితో ఉన్నటువంటి నాకు తవ వచః, నీ మాటలన్నీ కూడా అమృతం ఔషధం, అది అమృతమయ్యా, పాముకి మందు లాంటిది, అమృతం లాంటిది, విషభరితమైనటువంటిది దేహాభిమానము అని చెప్పి రఘుగణుడు ఒప్పుకున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఏదో భాగవతం కదండి, పెద్దాడు చెప్పాడు కాబట్టి ఏదో చెప్పేస్తూ ఉంటారు, అదేదో రఘుగంటికిను జడభరతుడికి సంబంధించినటువంటి కదా, వ్యాసుల వారు ఏదో రాశాడు, ఆయన ఖాళీ పని పాట లేకుండా కూర్చున్నాడు, ఏదో రాశాడు అని చెప్పేసేటువంటి భావం మన అంతరాల్లో ఉంటుంది. కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన ఏమన్నాడంటే దేహాభిమానము, నేను దేహము, నేను ఫలానా, నాకెంత శక్తి ఉంది, నాకెంత డబ్బు ఉంది, నాకెంత ఇది ఉంది అనేటువంటి ఆ భావాలు లౌకికమైనటువంటి వ్యవహారంలో కరెక్టే. అవును, నాకు ఇల్లు ఉంది, నాకు బట్టలు ఉన్నాయి, నాకు ఆభరణాలు ఉన్నాయి, నాకేమో ఏదో చదువు ఉంది, నాకేదో డిగ్రీ ఉంది, నాకేం శక్తి ఉంది, ఇవన్నీ చాలా స్వాభావికంగా న్యాచురల్గా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ లౌకికమైనటువంటి దాంట్లో ఇవి నిజములు మాత్రమే, లౌకిక సత్యాలు మాత్రమే. అసలైనటువంటి సత్యం ఏమిటి అంటే దేహాభిమానం విషము. వీటితోనే నీ దేహం అంతా నిండిపోయి ఉండి ఆ అభిమానాలతోనే, ఆ భావాలతోనే నువ్వు ఏం చేస్తున్నావంటే రకరకాలైనటువంటి పాపకార్యాలు చేస్తున్నావు, పుణ్యకార్యాలు చేస్తున్నావు, ఇన్వాల్వ్ అయిపోతూ ఉన్నావు. కాబట్టి ఈ విధమైనటువంటి దానిని రఘుగణుడు హీ యాక్సెప్టెడ్ ఇట్.
సో మనం కూడా దాన్ని యాక్సెప్ట్ చెయ్యాలి. ఇది భాగవతం మనకేం చెప్తుంది అంటే, ఒక రహుగణుడు లాంటి వాడు ఒప్పుకున్నాడు అంటే దాని అర్థం ఏమిటంటే, ఓరే చవటల్లారా, ఇలాగ దేహాభిమానం కలిగినటువంటి రామారావు గాళ్ళారా, మీరందరూ కూడా దీన్ని ఒప్పుకోండి. దీన్ని ఒప్పుకున్న తర్వాత గురుహరి చరణ ఉపాసన అస్త్ర, ఆ అస్త్రాలతో దీనిని కొట్టడం ప్రారంభించండి అయ్యా, ఇది అమృతమైనటువంటిది అని చెప్పి ఆయన ఒప్పుకొని ఆ జడభరతుడి యొక్క వచనములు అనేటువంటి అమృతాన్ని దోసిలతో పట్టి ఆయన స్వీకరించి ఆయన యొక్క ప్రభావానికి ఆయన నమస్కారం పెడుతూ ఏమన్నాడంటే, నమో నమఃకారణ విగ్రహాయ స్వరూపతుచ్చీకృత విగ్రహాయ నమో అవధూత ద్విజబంధులింగ నిగూఢ నిత్యానుభవాయ తుభ్యం. నిత్యానుభవం, నిత్యము కూడా అనుభవం కలిగినటువంటి వాడా అని ఆయన్ని పొగడ్డం కాదు, మనకు కూడా ఆయనకి నమస్కారం పెట్టుకుని, స్వామి నిత్యము కూడా మాకు ఆ పరమాత్మ యొక్క పాదాలు మనసులో స్థిరంగా చంచలం లేకుండా ఉండేటట్టు ఆశీర్వదించు, అందువల్ల నీకు నమస్కారం పెడుతున్నాము అనేటువంటి యాక్సెప్టెన్స్ చేయాలి. రేపటి కార్యక్రమంలో ఇంకా రహుగణుడు ఏమన్నాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.